హలో అందరికీ, వెల్కమ్ టు యూనికాంటేస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే జన్మాష్టమి స్పెషల్ వ్లాగ్ అయితే ఇది. హ్యాపీ జన్మాష్టమి అందరికీ. మేమైతే అబిడ్స్కి వచ్చాము, ఇస్కాన్ టెంపుల్కి. ఇక్కడైతే చాలామంది రష్ ఉన్నారు, ఒక లక్షల్లో జనాలు ఉన్నట్టు ఉన్నది. ఇక్కడైతే మేము ఏమనుకుంటున్నామంటే ఇది ఒక చిన్న మినీ తిరుపతి లాగా ఉంది. తిరుపతి కంటే ఎక్కువ లైన్ ఉందన్నమాట. అప్ టు 2 కిలోమీటర్స్ లైన్ ఉంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ చాలా వెయిటింగ్, అప్ టు 1 అవర్ పట్టింది మేము లోపలికి వెళ్ళడానికి. అంత రష్ ఉంది అసలు. ఒక్క నిమిషానికి ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాం, అలా ఉందన్నమాట. కానీ చాలామంది వచ్చారు భక్తులు. అయితే చాలా బాగుంది చెప్పాలంటే. రష్ టైంలో కూడా ఇలా వెయిట్ చేసి కృష్ణుని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలనుకోవచ్చు. ఇంకా ఎంట్రీలో కూడా చాలా రష్ ఉందన్నమాట. ఎమ్మటే పంపిస్తున్నారు లోపల వాళ్ళని కూడా. కాకపోతే జనాలు ఎక్కువ వచ్చేసరికి టైం చాలా పడుతుందన్నమాట. ఇంకా ఎంట్రీ అయితే ఇంకా చాలా బాగుంది. ఇదైతే నా ఫస్ట్ టైం నేను వెళ్ళడం. నేను ఎప్పుడు విజిట్కి చేయలేదు. కాకపోతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది ఈ బ్లాగ్. అక్కడైతే నార్మల్గా 20 lakhs మందికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నామని పెట్టారు. 20 lakhs మంది వస్తారా అని మేము కూడా అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళి చూసి అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎందుకు రారు అని అనిపించింది. ఎందుకంటే కృష్ణుడు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఎంట్రీలో వచ్చేసి అన్ని పిక్చర్స్ వేశారనమాట. కృష్ణుడి ఫేసెస్ ఎలా ఎంట్రీ అయ్యారు అని మొత్తం డీటెయిల్గా కొన్ని పిక్చర్స్ తోటి చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, నార్మల్గా వసుదేవుడు ఎట్లా సముద్రం దాటారు అన్నీ డీటెయిల్గా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ పిక్చర్ చూస్తే మహాభారతం మొత్తం అర్థమవుతుంది, కృష్ణుడి చాప్టర్ మొత్తం. అంత బాగుందన్నమాట. ఇంకా ప్రతి దాని కింద ఇలా నేమ్స్ రాసేసారు. నందోత్సవం అని, మదర్ ఆఫ్ అని రాసేసారు. ఎవ్రీ ఫేస్ అక్కడ ఉన్నది, మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట ప్రతిదీ. చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు కూడా ఎప్పుడైనా వీలు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఒక ఎత్తు అయితే ప్రసాదాల దగ్గర చాలా టైం పట్టింది. మేము ఇక్కడ ఈజీగా వెళ్ళిపోయాం, కానీ ప్రసాదాల దగ్గర అయితే చాలా రష్ అనమాట. నెట్టుకొని తీసుకెళ్ళారు. అక్కడైతే వీడియో కూడా తీయలేకుండా పరిస్థితి ఉందన్నమాట. ఇంకా లోపల కూడా నార్మల్గా తీయనియట్లేదు వీడియోలు. ఎమ్మటే ఫోన్స్ పైకి పెడితే ఎమ్మటే కిందికి వేస్తున్నారు. చాలా సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి రాధాకృష్ణులు చూస్తుంటే చాలా బాగా అనిపించింది అసలు. అట్లా చూస్తూనే ఉన్నాము, కానీ మేమైతే ఏం కోరుకున్నామో ఏం లేదు, జస్ట్ చూసి వచ్చినాము. ఇదైతే రియల్. ఏం కోరుకోలేదు, ఏం చెప్పుకోలేదు దేవుడితోటి. కాకపోతే కళ్ళ నిండా చూసేసి వచ్చేసాము దేవుణ్ణి. అంత బాగున్నారు జగన్నాథుడు, కృష్ణుడు. చాలా బాగుంది. ఇంకా వీలైతే నార్మల్గా ఫ్రీగా ఉన్న టైంలో వెళ్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు అందరూ వీడియోనే తీస్తున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ తీయద్దు అని చెప్తున్నారు. ఎమ్మటే తొందరగా పంపించారు, ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు అక్కడ. ఎమ్మటే వెళ్ళండి అని పంపిస్తూనే ఉన్నారు. ఇదైతే ఈరోజు బ్లాగ్ అన్నమాట, ఇస్కాన్ బ్లాగ్, కృష్ణాష్టమి స్పెషల్ బ్లాగ్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ శ్రీకృష్ణుడికి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. కానీ అవి ఓన్లీ చూడడం వరకే, లోపలికి రానివ్వట్లేదు, వెళ్ళనివ్వట్లేదు. ఈ వ్లాగ్ అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.